హాయ్ అందరికి, వెల్కమ్ టు మై ఛానల్ స్టూ డైరీస్. అయినా అంత చీకటిగా ఉంది, బట్ నేను ఇక్కడ క్రిస్మస్ లైటింగ్స్ చూద్దామని వచ్చాను. క్రిస్మస్ లైటింగ్స్ చూద్దామని వచ్చాను అనమాట. సో ఫస్ట్ హోమ్ స్టేడ్ హాలిడేస్ అని చెప్పి పెట్టారు మా ఇంటి దగ్గర, దానికి వచ్చాను. చూపిస్తాను చూడండి, అన్ని మినియన్స్ పెట్టారు. సైబర్ ట్రక్, సైబర్ ట్రక్, పెద్ద శాంతా తాతని పెట్టారు ఇక్కడ. క్యాండీ కేన్, స్నో గ్లోబ్ పెట్టారు, పెద్ద స్నో గ్లోబ్ అలా ఉంది. ఇదంతా ఏంజల్స్ హౌస్ అంట, చూడండి భలే ఉంది. ఏంజల్స్ హౌస్, 2 పందులు భలే ఉన్నాయి ఒకటికొకటి. పెద్ద టెడ్డీవేర్ ఉంది ఇక్కడ, భలే క్యూట్ గా ఉంది. ఈ డైనోసార్ చూడండి, భలే కదులుతుంది, భలే క్యూట్ గా ఉంది. లేటెస్ట్ శాంటా అంట, నాకైతే చాలా నచ్చింది. గిఫ్ట్స్ అండ్ లైట్స్, ఈ ట్రీకి లైటింగ్ ఎలా పెట్టారు చూడండి, ఎంత బ్యూటిఫుల్ గా. ఓ మై గాడ్, ఈ ఇంట్లో అయితే మొత్తం శాంటా తాతనే కూర్చోబెట్టుకున్నారు గార్డెన్ లో. ఈ రోబోట్ చూడండి ఎలా హాయ్ చెప్తుందో. టెడ్డీ బేర్ చూడండి కదులుతుంది, బాగా కదులుతుంది, అది హగ్ చేసుకుంటుంది. మొత్తం అయితే పోలార్ ఎక్స్ప్రెస్ అని చెప్పి ఎంత బాగా డెకరేట్ చేశారు. ఇప్పుడైతే నేను వేక్ ఫీల్డ్ అని ఒక స్ట్రీట్ కి వెళ్తున్నాము. ఇప్పుడు చూసిన దానికంటే అక్కడ ఇంకా చాలా లైటింగ్స్ ఉంటాయి. లాస్ట్ ఇయర్ కూడా నేను వచ్చాను ఇక్కడ వేక్ ఫీల్డ్ కి. ఐ లవ్ 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 ద స్ట్రీట్. సో ఇప్పుడు కూడా వెళ్ళి చూద్దాం, ఇంకా లాస్ట్ ఇయర్ కంటే ఏం బెటర్ గా ఏం చేశారు, లేకపోతే ఇంకా ఎక్కువ లైటింగ్స్ పెట్టారా అన్నది చూద్దాం. లెట్స్ గో. వేక్ ఫీల్డ్ కి వచ్చేసాను అనమాట. దీన్ని వేక్ ఫీల్డ్ వింటర్ వండర్లాండ్ అంటారు. 30th ఇయర్ అంటే ఇది 30 years నుంచి పెడుతున్నారు ఇక్కడ. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అన్ని లైట్స్. అన్ని ఇక్కడ ఇంకా పెద్ద పెద్దవి పెడతారు. ఇలా జింగిల్స్ పెట్టుకుంటారు అనమాట. వీళ్ళు చూడండి, ఇది ప్రతి ఒక్క ఇంటికి 1 numbers ఉంటాయి ఇక్కడ. సో ఇది 1 number అనమాట. చూడండి హ్యాపీగా గరాజ్ ఓపెన్ చేసుకొని చైర్స్ వేసుకొని మంట వేసుకొని మరీ కూర్చున్నారు. ఫోటోలు తీసుకుంటున్నారు. ఇంకొక చూడండి, దానికి కూడా భలే స్వెటర్ వేశారు. ఇక్కడ అయితే మొత్తం ఐస్ హాకీ ఫీల్డే కట్టారు. మన ఇండియాలో టెంట్ వేసినట్టు వేసుకున్నాడు వీడి గరాజ్ ముందు. ఇక్కడ అన్ని మినియన్ క్యారెక్టర్స్ పెట్టారు, అది సూపర్ ఉంది. చాలా హెవీ లైటింగ్ ఇదంతా. ఇంట్లో వాళ్ళైతే మంచిగా అంత సోఫా సెట్ తో సహా అంతా బయట వేసుకొని మంట వేసుకొని మరి కూర్చున్నారు. వీళ్ళు ఇంటి మీద కూడా పెట్టుకున్నారు ఇన్ఫ్లేటబుల్స్. వీళ్ళు మొత్తము డిజ్నీ థీమ్ లో పెట్టుకున్నారు. మిక్కీ మౌస్, డొనాల్డ్ డక్ అలా పెట్టుకున్నారు. ఇది చూడండి, ఎలక లోపలికి వెళ్ళి బయటకు వస్తుంది. ఇక్కడ చూడండి ఎంత పెద్ద శాంటా పెట్టారో, శాంటా ఇన్ స్లే, అండ్ దాన్ని ఫాలో చేస్తూ రెయిన్డియర్స్ పెట్టారు. ఎంజాయ్ పిగ్స్. వీళ్ళైతే నెక్స్ట్ లెవెల్లో, అసలు నెక్స్ట్ లెవెల్లో చేస్తున్నారు. చూడండి రోలర్ కోస్టర్ కి ఉన్నట్టున్నాయి లైట్స్ అయితే, నెక్స్ట్ లెవెల్ లైట్స్ ఇవి. ఇదేమో 3rd హౌస్ అన్నమాట, 3rd వెరైటీ ఇది. ఓకే, ఇదేమో చూడండి అన్ని చిన్న పిల్లలు థీమ్ లాగా పెట్టారు. విష్ బనీ స్లోప్ అంట, ఇదంతా బనీస్ ఉన్నాయి ఇక్కడ, టెడ్డీ బేర్స్ అండ్ బనీస్. ఇక ఇదైతే గార్డెన్ మొత్తం లైట్లే భలే పెట్టారు. ఎలా పెట్టారు అవన్నీ.
ఇగో అన్ని కుక్క పిల్లలు అనమాట, డాల్మేషన్ డాగ్స్. ఓకే, ఇదంతా క్యాండీ కేన్ ఫ్యాక్టరీ అంట. చాలా క్రేజీ డెకరేట్ చేశాడు అంతా. చిన్న చిన్న డీటెయిలింగ్స్ అన్ని. గడ్డి మీద కారు పెట్టుకున్నాడు. ఈ ట్రీ చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో. క్రేజీ డెకరేట్ చేశారు. ట్రీ కుక్క బొమ్మ పెట్టారు అక్కడ. ఇల్లు అయితే చాలా బాగా డెకరేట్ చేశారు. పైన ట్రైన్ పెట్టుకున్నారు రూఫ్ మీద. వీళ్ళు చెట్లు కూడా వదలకుండా బాగా డెకరేట్ చేశారు. చెట్లను కూడా క్రిస్మస్ ట్రీ లాగా చూడండి. విండోలో చూడండి. శాంటా తాత లోపల గిఫ్ట్ తీసుకెళ్తున్నట్టు. ఇవన్నీ వింటేజ్ కార్లలో పెట్టారు చూడండి. క్రేజీ ఉంది వింటేజ్ కార్. గ్రించ్ ఉన్నాడు లోపల. కార్స్ ఇవన్నీ వింటేజ్ కార్స్. ఇగోండి ఇది 101 డాల్మేషన్స్ థీమ్ లో పెట్టారంతా. ఇదంతా గ్రించెస్ లాయర్ అండ్ హూవిల్ అంట. చూద్దాం. నట్ క్రాకర్, వెల్కమ్ టు హూవిల్. ఓహో, వీళ్ళ ఇంటి పైన చూడండి ఎంత పెద్ద మేరీ క్రిస్మస్ అని పెట్టుకున్నాడు. వెకేషన్ స్టార్ట్స్ ఇన్ 3 days. కౌంట్ డౌన్ కూడా పెట్టుకున్నాడు వీళ్ళు లాన్ లో. యుఎస్ ఫ్లాగ్స్, లైట్స్. టాయ్ డొనేషన్స్ చేయాలంట ఇక్కడ. టాయ్ డొనేషన్స్ కోసం అని పెట్టారు. చూడండి పైన ప్లేన్ పెట్టారు. స్కీ తాత వాటర్ లో, సారీ శాంటా తాత వాటర్ లో, బోట్ లో. పైన టెడ్డీబేర్ చూడండి ఎలా పెట్టారు. ఇదంతా ఏమో మ్యారియో కార్ట్ రేస్ కార్ట్ లాగా పెట్టారు. ఫినిష్ లైన్ ఇక్కడ మ్యారియో, అక్కడ లూయిజీ అందరు ఉన్నారు. టోడ్, ప్రిన్సెస్. చూడండి మొత్తం టెడ్డీ పేర్లతో నింపేసుకున్నాడు వీడి ఇల్లంతా. నెక్స్ట్ లెవెల్లో మొత్తం పీసీఆర్ కూడా పెట్టుకున్నాడు. వీడి కార్ చూడండి. బేసికల్ గా వీడి కార్ మొత్తం లైట్లతో నింపేసుకొని లోపల టెడ్డీ బేర్స్ ని కూర్చోబెట్టాడు. క్రిస్మస్ టౌన్. మిక్కీ అండ్ మినీ, లైట్నింగ్ మెక్వీన్. Grinch, Bluey. ఇక్కడ ఒక చిన్న ట్రైన్ ఉంది చూడండి ఎలా వెళ్తుందో. చూ చూ చూ. మొత్తం విల్లీ వాంకా థీమ్ తో చేశాడు అనమాట. చూడండి మొత్తం వాంకా బార్, చాక్లెట్ ఫ్యాక్టరీ లాగా. పైన పోలార్ బేర్ ఉంది, దాని మీద పెంగ్విన్స్ కూర్చున్నాయి.
మొత్తం చాలా జనం ఉన్నారండి, క్రేజీ అంటే క్రేజీ జనం వచ్చారు. అసలు ప్లేస్ లేదు నడవడానికి. ఈయన కార్కి కూడా లైట్లు పెట్టుకొని వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఇదే లాస్ట్ హౌస్. ఇక్కడతో వేక్ఫీల్డ్ లైట్స్ అయిపోయాయి. సిమ్సన్స్ థీమ్ ఇదంతా. ఇంతేనండి, వేక్ఫీల్డ్ అయిపోయింది. వేక్ఫీల్డ్ లైటింగ్స్ అండ్ ఆల్. సో 30 years నుంచి వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ఇఫ్ శాంటా క్లారిటా, లాస్ ఏంజలస్ ఇక్కడ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే రావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో పెడతాను లొకేషన్. నేను ఖచ్చితంగా విజిట్ చేయండి. సో ఇట్స్ వెరీ గుడ్. పిల్లలు ఉంటే మటు ఖచ్చితంగా రావాలి. నెక్స్ట్ మేము ఒక ఫుడ్ ప్లేస్కి వెళ్తున్నాము. అది ఏం ఫుడ్ ప్లేస్, అక్కడ ఏం తినబోతున్నామో కూడా చూపించేస్తాను ఫాస్ట్ గా. సో మీట్ యు నియర్ ద ఫుడ్ ప్లేస్. సో మేము ఇప్పుడు ఫుడ్ ప్లేస్కి వచ్చేసాము. ఇట్స్ మెక్సికన్ ప్లేస్. నేను పేరు చూపిస్తాను ఏ రెస్టారెంట్కి వచ్చాము. పెట్రోన్స్ అనుకుంటా. చాలా ఫుడ్ ఉంది, నాట్ బ్యాడ్. ఇప్పుడు ఫుడ్ ఆర్డర్ చేసుకుంటాం. ఫుడ్ ఆర్డర్ చేసుకున్న తర్వాత ఏం ఆర్డర్ చేసుకున్నానో చూపిస్తాను. మనం ఇక్కడ ఏ మెక్సికన్ రెస్టారెంట్కి వచ్చినా చిప్స్ అండ్ సాల్సా ఖచ్చితంగా ఇస్తారు. లెట్స్ ట్రై ఇట్. ఇట్స్ గుడ్. నేను 2 tacos ఆర్డర్ చేశాను అనమాట. దాంతోపాటు వాడు రైస్ అండ్ బీన్స్ ఇచ్చాడు అండ్ సూప్ కూడా ఇచ్చాడు. సూప్ ఇస్ గుడ్, బట్ ఇవి నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. ఓకే, ఇప్పుడు తిని టేస్ట్ చేసి చూద్దాం. ఓకే, నాట్ బ్యాడ్. రైస్ నార్మల్గా ఉంది. ఓవరాల్ ఫస్ట్ బైట్కి అయితే ఫుడ్ బాగుంది. ఇంకా మొత్తం తినేసి లాస్ట్లో చెప్తా ఎట్లుందో కంప్లీట్గా. ఓకే, ఫుడ్ అయితే కంప్లీట్ చేసేసాను. ఓకే, ఫుడ్ అంతా ఎక్సలెంట్ అని చెప్పాను. యావరేజ్. మీరు ఫ్యామిలీ ఫ్రెండ్స్తో లంచెస్కి దానికి రావాలి అని అనుకుంటే ఇట్స్ ఓకే, గుడ్, బాగుంటుంది ప్లేస్. అంబియన్స్ కూడా చాలా బాగుంది, నేను చూపిస్తాను. బట్ ఇఫ్ యూఆర్ మోర్ ఆఫ్ అ ఫుడ్ లవర్ దెన్ దిస్ ఇస్ నాట్ ద ప్లేస్ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అంబియన్స్ చూపిస్తా చూడండి. ఈ వాల్ ఆర్ట్ చాలా బాగుంది, నాకు ఆ వాల్ ఆర్ట్ చాలా నచ్చింది. ఇట్స్ అ వెరీ గుడ్ ప్లేస్ ఫర్ సీటింగ్ అండ్ ఎవ్రీథింగ్. టీవీస్ కూడా ఉన్నాయి ఇన్ ఆల్ సైడ్స్. ఐ లవ్ దిస్ ఇస్ ద హైలైట్ ఆఫ్ ది రెస్టారెంట్. చాలా బాగుంది. చూడండి, ఎంట్రన్స్ లో క్రిస్మస్ ట్రీ పెట్టారు. ఫుడ్ అయిపోయింది కదా, డిజర్ట్ తినాలి కదా. సో ఇప్పుడు మెంచీస్ అని ఒక ఫ్రోజన్ యోగర్ట్ ప్లేస్కి వెళ్తున్నాం, చూపిస్తాను. మెంచీస్ అని చెప్పి ఫ్రోజన్ యోగర్ట్ ప్లేస్. చూద్దాం లోపలికి వెళ్ళాక ఏం వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. వెరైటీస్ చూపించే ముందు టేస్ట్ చేయడానికి కప్స్ ఇచ్చారనమాట. ఇక్కడ కప్స్ పెట్టారు. సో కప్స్ లో టేస్ట్ చేసుకొని మనకు కావాల్సింది తినొచ్చు, మనము కొనుక్కోవచ్చు. ఓకే, ఇవి ఉన్నాయన్నమాట ఇక్కడ ఫ్లేవర్స్. మనం ప్యూర్ చాక్లెట్ ట్రై చేద్దాం. ప్యూర్ చాక్లెట్ ట్రై చేస్తున్నాను నేను. ప్యూర్ చాక్లెట్ తీసుకుందాం. ఇక్కడ యోగర్ట్ వెయిట్ బట్టి ఇస్తారనమాట. వెయిట్ బట్టి ఉంటది. సో మనం వేసుకున్న దాంట్లో ఎంత వెయిట్ అవుతే దాన్ని బట్టి ప్రైస్ ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ వెయిట్ చేశారు, దీని మీద వెయిట్ చేసి దాన్ని బట్టి ప్రైస్ ఉంటుంది. మాకైతే $5.40 పడింది అనమాట ఈ ఒక్కటి. ఇదనమాట నేను తీసుకుంది. బ్రౌనీస్ వేసుకున్నాను, స్ప్రింకిల్స్ వేసుకున్నాను, చాక్లెట్ అండ్ ప్యూర్ చాక్లెట్ యోగర్ట్ తీసుకున్నాను. తిన్న తర్వాత చెప్తా ఎట్లుందో. తిని చూద్దాం ఎట్లుందో. సూపర్. యా, సో ఇప్పుడు ఇంటికి వచ్చేసాను. నేను ఫుల్ టైర్డ్ ఉన్నాను.
సో ఫ్రెష్ అప్ అయి పడుకోవాలి. బట్ బిఫోర్ ఐ గో, నేను మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. ఎవరెవరైతే వ్లాగ్ చూసారో, సబ్స్క్రైబ్ చేసుకున్నారో అందరికీ థ్యాంక్ యూ. మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీ సపోర్ట్, ఐల్ బీ వెరీ గ్రేట్ఫుల్ మీ సపోర్ట్కి. సో ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ ఇంకా వ్లాగ్స్ పెడుతూ ఉంటాను. ఇప్పుడు కంటిన్యూస్గా పెట్టకపోయినా ఫ్యూచర్లో కంటిన్యూస్గా పెడతాను. సో ఎందుకంటే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను అండ్ నేర్చుకోవడానికి చాలా ఉంది. సో ఏమైనా మిస్టేక్స్ అయితే కూడా క్షమించండి, పోను నేర్చుకుంటాను. అండ్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అగైన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ అందరికీ, గుడ్ నైట్, సీ యూ.